గమనించాలి. దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవించటం వలన మానవుడు పొందే నష్టము ఎంతో గొప్పది. ఏమిటా నష్టము? దేవునికి దూరం అయిపోవడం, అంతే కదండి. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటలను పట్టించుకోకుండా దేవుని మాటలకు వ్యతిరేకంగా దేవుని మాటల విషయమై నిర్లక్ష్యంగా జీవిస్తాడో దేవునికి దూరం అయిపోతారండి. దేవునికి దూరం అయిపోతే మానవుని జీవితం ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవునిలా మానవుణ్ణి ప్రేమించేవారు, దేవునిలా మానవుణ్ణి ఆదరించేవారు, దేవునిలా మానవుణ్ణి పోషించేవారు, దేవునిలా మానవుణ్ణి అనుక్షణము కాపాడేవారు ఎవ్వరూ లేరు, ఉండరు, ఉండబోరండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు దూరం అయిపోతారు అన్న భయమును బట్టి ఈ లోకంలో దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం, దేవుడు ఆశించినట్లుగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎక్కడుంటుంది సన్నివేశం అని అంటే పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 3వ అధ్యాయంలో ఉంటుందండి. అక్కడ దేవుడు ఆదాముకు స్పష్టంగా చెప్పాడు, పలానా పండు తినొద్దు అని. అయితే ఆదాము దేవుని మాటలను పట్టించుకోకుండా పలానా పండు తిన్నాడు. ఆ పండును బట్టి దేవునికి దూరం అయిపోయాడు, ఆత్మీయ మరణాన్ని పొందుకున్నాడు. ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.